నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ 5 నిమిషాల్లో అయిపోయే ఎగ్ బుర్జీ చేసి చూపిస్తానండి. సేమ్ ధాబా స్టైల్ ఎగ్ బుర్జీ లాగానే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని ఇలా ఒక బౌల్లో వేసుకొని మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి, అలాగే కొంచెం కసూరి మేతి. ఇది కసూరి మేతి పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకోవడం వల్ల ఈ ప్రతి ఒక్క దాంట్లో ఉండే ఫ్లేవర్ అనేది ఉల్లిగడ్డలకు పడుతుందన్నమాట. ఇలా వీటిని బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ 2 ఎగ్స్ని కూడా ఇలా కొట్టేసి ఇందులో పోసేసుకొని మళ్ళీ దీన్ని మంచిగా ఒక 5 నిమిషాల వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఇలా దీన్ని బాగా బీట్ చేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు దీన్ని నాననివ్వాలన్నమాట. ఈలోపు నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా పక్కకు పెట్టేసుకున్నామో ఎగ్ కలిపి దాన్ని ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి. ఇందులో పోసుకున్న తర్వాత అసలు ఈ ఎగ్ని ఏమాత్రం కలపకుండా ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని స్టవ్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి బాగా అన్నమాట. ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు సిమ్లో మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మీ పిల్లలకి పెట్టి చూడండి, చాలా లైక్ చేస్తారు. ఇది టిఫిన్ బాక్స్ రెసిపీ కూడా అండి, చాలా బాగుంటుంది. సేమ్ ధాబా స్టైల్ ఎగ్ బుర్జీ లాగానే ఉంటుంది. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, బగారన్నంలో కానీ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్లీజ్ ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ చూసి వెళ్ళకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసి కూడా వెళ్ళండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియోస్ అనేవి సజెషన్స్లోకి వెళ్తాయి. సో దానివల్ల నాకు కొంచెం వ్యూస్ కూడా వస్తాయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే నేను చేసినట్టుగా ఇలాగా ఈ స్టైల్లో ఎగ్ బుర్జీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.